రాజధర్మం అంటే రాజు జెన్యూన్‌గా ఉన్నారని జనం అనుకోవడం. రాజు కుటుంబ సభ్యులో, రాజ కుటుంబమోళ్ళో అనుకోవడం గాదు. ప్రజాస్వామ్యంలో రాజరికం లేదు. పాలకులే రాజులు. అట్లాంటప్పుడు ఆ రాజధర్మం అన్నటువంటిది న్యూట్రల్ ప్రజలు, అపోజిషన్ ప్రజలు ఉండరు రాజరికాల్లో. కాబట్టి ఇక్కడ అపోజిషన్‌ని కౌంట్ ఎయట్లేదు. కానీ ఇది ప్రజాస్వామ్యం అపోజిషన్ ఉంటది. రాజరికంలో అపోజిషన్ ఉండదు. అపోజిషన్ రాజుని తల నరుకుతారు. లేకపోతే ఆళ్ళ మనుషులందరూ ఇది. ఇక్కడ మనం రాజధర్మాన్ని పాటించడం అంటే, మనం ప్రజలకి జెన్యూన్‌గా ఉన్నామన్నటువంటి ఫీలింగ్ కల్పించడం. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక మర్డర్ జరిగింది. అతను వైసీపీ అతను. చంపిన అతను వైసీపీ అతనే అనేది మనం మాట్లాడకూడదు. జనం మాట్లాడుతున్నారు అన్నా కూడా మనం మాట్లాడకూడదు. కానియండి ఆ కేసేంటో తేలనీయండి. మేమైతే తప్పుడు రాజకీయాలు చేయం అన్న మాట మాట్లాడాలి. పోలీసులు దర్యాప్తు తేలనీయండి అని చెప్పాలి. పోలీసు దర్యాప్తులో అవతల వ్యక్తి వైసీపీ అతను. అదిగో చూసారా వాళ్ళల్లో వాళ్ళు కూడా చంపుకుంటారు అధికారం కోసం అని. అప్పుడు మాట్లాడితే ఓకే. దాంట్లో జగన్ మర్డర్ చేయిస్తాడన్నట్టు మనం మాట్లాడితే, జగనే చంపించేస్తాడన్నట్టు మాట్లాడితే, దానికి వేరే వేరే కేసులు తీసుకొస్తే, ఆ వివేకానంద రెడ్డి కేసు వాళ్ళ ఏది చెల్లెళ్ళే ఇట్లా మాట్లాడారు అంటూ తాజాగా మరొకసారి మంత్రులతో మాట్లాడిస్తున్నారు. వాళ్ళ చెల్లెళ్ళే మాట్లాడారు. అదే చెల్లెళ్ళు ఇంతకుముందు మీరు చేయించారని మాట్లాడారు కదా! అక్కడే రాజధర్మం తప్పుతున్నాం మనం. రాజుగారు కరెక్టరా? రాజుగారిని అనవసరంగా ఆడిపోసుకుంటున్నారా విపక్షం వోళ్ళు అనే ఫీలింగ్ జనంలోకి రానివ్వాలి గానీ, మన కార్యకర్తలు సంతృప్తి పడితే సరిపోతుంది అనుకుంటే అది రాజధర్మం కాదు. ఇది గుర్తుపెట్టుకుంటే బెటర్.